అందుకే మరి రాజమౌళిని జీనియస్ అనేది. అయినా ఊరికే అయిపోతారేంటి ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్? ఏంటి మళ్ళీ ఇంకో ఎస్ఎస్ఆర్ భజన్ వీడియో అనుకుంటున్నారా? లేదు. డైరెక్టర్కి కూడా తెలియని డీటెయిల్స్ ఆర్ మెటాఫర్స్ చెప్పే వీడియో కాదు ఇది. అసలు ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ జక్కని డిజైన్ చేసే అండ్ ఎవరు మాట్లాడని స్ట్రాటజీస్ గురించే ఈ వీడియో. ఎండ్ దాకా చూడండి, మీకు నచ్చుతుంది. అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కూడా కొట్టేస్తే ఇంకా బాగా నచ్చుతుంది. సో యా, ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే, ఈ పిక్ చూశారు కదా, నిన్న తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కి చెక్ ఇవ్వడానికి వచ్చిన సూపర్ స్టార్ మహేష్ అండ్ వాళ్ళ వైఫ్ పిక్ ఇది. నిన్న ట్విట్టర్లో ఇండియా వైడ్ బాగా ట్రెండ్ అయింది. అండ్ హ్యావ్ టు సే, కొంతమంది ట్రాల్ చేశారు కానీ మెజారిటీ అంటే 90% పైగానే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఈ లుక్కి. అండ్ ఇన్స్టెంట్ హిట్ అని చెప్పొచ్చు. దీనికి ముందు ఎయిర్పోర్ట్ దగ్గర టీషర్ట్లో పిక్స్ కూడా మంచి రెస్పాన్స్ సంపాదించాయి. పైగా ఆ పిక్స్లో బాడీ కూడా కొంచెం బల్క్డప్గా ఉందేమో, వెంటనే ఇన్స్టెంట్ హిట్ అయిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ పిక్ చూడండి, మహేష్ షర్ట్లెస్ పిక్. తన ఇంట్లో స్విమ్మింగ్ పూల్లో అనుకుంటా. ఈవెన్ ఈ పిక్లో ఉన్న మహేష్ లుక్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. యూజువల్గా ఇలాంటి పిక్స్ ఆర్ షర్ట్లెస్ ఇమేజెస్ మహేష్వి బయటకు రావు. బట్ ఇది వాళ్ళ వైఫ్ నమ్రత గారే పోస్ట్ చేశారు. సరే, మాకు అర్థమైంది, ఇంతకీ ఏంటి నీ బాధ అంటారా? సింపుల్ భయ్యా. జనరల్గా వేరే ఏ డైరెక్టర్స్ అయినా తీసుకోండి, హీరో లుక్ అనేది ఫస్ట్ లుక్ పోస్టర్లో ఆర్ టీజర్ వచ్చేదాకా మనకు అస్సలు రివీల్ చేయరు. లైక్ లాస్ట్ మినిట్లో పోస్టర్ వచ్చేదాకా ఆర్ అనౌన్స్మెంట్ పోస్టర్స్ ఆర్ వీడియో వచ్చేదాకా, అట్లీస్ట్ పెద్ద హీరో ఫిలిమ్స్లో అయితే ఇదే ప్రాసెస్. టేక్ ఎనీ హీరో, ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఇలా ఎవరైనా అండ్ ఏ ఫిల్మ్ అయినా ఫస్ట్ లుక్ పోస్టర్స్ వచ్చేదాకా ఆ మూవీస్లో వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు. కానీ అవి ఒక్కసారి వచ్చాక ఆ లుక్స్ హిట్ అవ్వచ్చు లేక ఫట్ అవ్వచ్చు. కానీ ఒక్క రాజమౌళి మూవీ హీరో లుక్స్ మాత్రమే, అట్లీస్ట్ లాస్ట్ 3-4 ఫిల్మ్స్ మాత్రమే ముందుగా బయటకు వచ్చేస్తున్నాయి. అంటే ఈవెన్ బిఫోర్ ఫిల్మింగ్ స్టార్ట్స్, లైక్ బాహుబలి అప్పుడు వాళ్ళు ట్రైన్ అవుతున్న ఫొటోస్ అండ్ వీడియోస్ కానీ, ట్రిపులర్ ప్రీ అనౌన్స్మెంట్ అండ్ ఇప్పుడు మహేష్ మూవీది. అండ్ ఫైనల్గా ఆ మూవీలో హీరో లుక్స్కి ఎప్పుడు కూడా నెగిటివ్ టాక్ రాదు. దానికి కారణం ఏంటంటారు? కాస్ట్యూమ్ డిజైనర్ వలన. యాక్చువల్లీ ఆయన సినిమాల్లో వీకెస్ట్ లింక్ అదే. మరి ఇంతకు రీజన్ ఏంటి? అదేంటి అంటే, జక్కన్న మనకి ముందే అలవాటు చేస్తాడు ఆ లుక్స్ని. అండ్ అలవాటు మాత్రమే కాదు, పబ్లిక్ ఒపీనియన్ ఆర్ ఫీడ్బ్యాక్ తెలుసుకుంటాడు ఆ లుక్స్ వదిలి. ఐ మీన్, నేను మహేష్ పిక్కే తీసుకోండి, అంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇద్దరికి. మహేష్ ఫస్ట్ టైం ఇంత మేక్ ఓవర్, అనౌన్స్మెంట్ పోస్టరో లేక వీడియోని ఏదో వదలొచ్చు కదా. పైగా మహేష్ కూడా పెద్దగా బయటకు కనిపించే పర్సన్ కాదు. మరి ఎందుకు నిన్న ఆయన లుక్ వేసుకుని బయటకు వచ్చారు? ఎందుకు అంటే అదొక స్ట్రాటజీ. నిన్న ఆ ఫోటోతో జక్కన్కి ఆ లుక్ వర్కౌట్ అవుతుందా లేదా ఇంకైనా చేంజెస్ చేయాలా అనే క్లారిటీ వచ్చేసి ఉంటుంది. అండ్ మనం కూడా ఆల్రెడీ ఇప్పుడు చూసేసాం కాబట్టి పోస్టర్స్ వచ్చే టైంకి కూడా మన ఎక్స్పెక్టేషన్స్ ఈ లుక్ సరౌండింగ్లోనే ఉంటాయి. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మొన్న మధ్యన వచ్చిన కల్కి ఫస్ట్ పోస్టర్ గుర్తుందా మీకు? ఆ పోస్టర్ వచ్చినప్పుడు ఏంట్రా ఎవరిదో బాడీకి ప్రభాస్ ఫేస్ అంటించారు అని అన్నారు. జక్కన్న మూవీస్కి ఎప్పుడైనా అలాంటి ఫీడ్బ్యాక్ విన్నారా? ఇది మరీ మీకు భజన ఆర్ సొలుగా కనిపిస్తే ఇది చెప్పండి, ట్రిపుల్ స్టోరీ ఆర్ ఇంటర్వెల్లో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ కొట్టుకుంటారని చెప్పేసి మీకు ఎప్పుడు తెలిసింది? ఆ మూవీ రిలీజ్కి కొన్ని మంత్స్ ముందే ఒక ఇంటర్వ్యూలో విజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. అంత బిగ్గెస్ట్ ప్లాట్ పాయింట్ని ఎందుకు ముందే చెప్పేశారు ఆయన? అంటే ఆయనకి అంత విచక్షణ లేదా, లేక ఆయనకి తెలియదా ఏం చెప్పాలి ఇంటర్వ్యూలో అని? ఇట్ ఈస్ బికాస్ ఇద్దరు పెద్ద హీరోస్ అండ్ మెయిన్లీ 2 మేజర్ ఫ్యామిలీస్ నుంచి వస్తున్న హీరోస్, వాళ్ళిద్దరూ కొట్టుకుంటే జనాలు ఎలా తీసుకుంటారో అనేది తెలియడం కోసం. సరే, ఒకవేళ ఫీడ్బ్యాక్ నెగిటివ్ వచ్చి ఉంటే ఇంటర్వెల్ మార్చేసేవాడా అంటే ఏమో, దానికి తగ్గట్టు చేంజెస్ చేసేవాడు మనకు తెలీదు. బట్ ఇట్స్ అ స్ట్రాటజీ. ఈవెన్ ఎస్ఎస్ఎంబి మూవీ గురించి కూడా అది అడ్వెంచర్ మూవీ, ఆఫ్రికన్ జంగల్లో ఉంటుంది అండ్ ఇండియానా జోన్స్ టైప్లో ఉంటుందని చెప్పేసి ముందే ఎందుకు చెప్పారు? సడన్గా పోస్టర్ వదలొచ్చు కదా. పైగా ఇంతవరకు ఏ సూపర్ స్టార్ ఇండియాలో ట్రై చేయని సినిమా ఇది. జనాలు ఒక్కసారి షాక్ వాల్యూ వచ్చేది. కానీ ఆ షాక్ వాల్యూ ఒక్కసారి పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. అందుకే జనాల్ని ప్రిపేర్ చేయడం అనమాట ఇది. జక్కన్న మూవీస్ ఎప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవుతాయి అని అందరూ చెప్పడానికి రీజన్ ఇదే. సరే, ఆయన మార్కెటింగ్ స్ట్రాటజీస్ గురించి మీరు ఇంకా కన్విన్స్ అవ్వకపోతే ట్రిపులర్ ఆస్కార్ క్యాంపెయిన్ చూడండి ఎలా చేశారు. ఆ సినిమా రిలీజ్కి ముందు కూడా ట్రిపులర్ మూవీ ప్రమోషన్స్ ఎలా చేశారు? ట్రిపులర్ మూవీని చూసిన తర్వాత ఇప్పుడు పాన్ ఇండియా సినిమా ప్రమోషన్స్ అంటే ట్రిపులర్ మూవీ టెంప్లెట్లోనే చేస్తున్నారు అందరు, అవునా? ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఆ ట్రిపులర్ ప్రమోషన్ స్టార్ట్ చేయకముందు కూడా తన అసిస్టెంట్స్ని నార్త్ ఇండియాలో చాలా విలేజెస్కి పంపించారంటే రాజమౌళి. ఎందుకు అంటే అక్కడ పంపించి రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ అనే నేమ్స్ ఎవరికైనా తెలుసో లేదో కనుక్కోవడానికి. అండ్ ఆ సర్వేలో వాళ్ళకి తెలిసింది ఏంటంటే బాహుబలి అనే పేరు తెలుసు కానీ ఈ మిగతా 3 పేర్లు గుర్తుపట్టట్లేదు అని చెప్పేసి. అండ్ అది తెలిసిన తర్వాత రాజమౌళి చేసిన ఫస్ట్ పని ఏంటి అంటే నార్త్ ఇండియాలో వచ్చిన ప్రతి హిందీ పోస్టర్లో కూడా ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ బాహుబలి అని వేశారు. ఇప్పుడు చెప్పండి, ఇది కాదా జీనియస్ మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే? అందుకే నా స్టార్టింగ్లో రాజమౌళి ఒక జీనియస్ అని చెప్పి. మీకు తెలిసి జక్కన్న ముందే రివీల్ చేసిన మూవీ ఐడియాస్ ఆర్ లుక్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చి.